ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగము ఆదికాండము 15వ అధ్యాయము 17వ వచనం. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగము నా డైలీ పోర్షన్లో ప్రభు నాతో మాట్లాడిన మాటలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ ఆదికాండం 15వ అధ్యాయం చూస్తే కనుక దేవుడు అబ్రహాం గారితో చాలా స్పష్టంగా మాట్లాడుతూ, అబ్రహాము, నేను నీ సంతానాన్ని ఆశీర్దిస్తానని చెప్పినప్పుడు అబ్రహాం గారు అడుగుతారు, ప్రభువా, ఇది నాకు ఎలా తెలుస్తుంది, నేను దీన్ని ఎలా స్వతంత్రించుకుంటాను అని అన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ, 3 ఏళ్లలో ఒక పెయ్యి, ఒక 3 years ఉన్న ఒక పొట్టేలు, ఒక మేకని, ఒక పావురాన్ని, ఒక తెల్లగువ్వని తీసుకొని దేవుని దగ్గరికి రమ్మన్నప్పుడు వాటిని పట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి దేని ఖండమును దాని ఖండముకు నడుమకు దాన్ని కట్ చేసి వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచాను. సో వాటిని ఈక్వల్ పార్ట్స్గా చేసి దేని బాడీని దానికి ఎదురుగా ఉంచారు అని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే అబ్రహాం గారు వాటిని కట్ చేసి దేని ఖండమును దానికి ఎదురుగా ఉంచారో ఇప్పుడు దేవుడు అబ్రహాం గారితో చాలా స్పష్టంగా మాట్లాడడం మొదలు పెడతారు. ఏమని చెప్తారంటే, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనంనకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. అంత మాత్రమే కాకుండా నీ సంతానంలో 4వ తరం వారు ఎక్కడికి మరలా వచ్చేదరు అని చెప్తా ఉన్నారు. అది కాకుండా ఈ ఖండముల మధ్య నుండి అగ్ని జ్వాల కనబడి ఖండముల మధ్య నడిచిపోయినని వాక్యం చెప్తుంది. అసలు ఈ ఖండములేంటి, దేని బాడీని దాని ఎదురుగా ఉంచడం ఏంటి, ఈ కట్ చేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, ఇట్ మీన్స్ సెట్ అపార్ట్, వేరుగా ఉండడం లేదా ప్రత్యేకపరచుకోవడం. ఎప్పుడైతే అబ్రహాం గారు వాటిని కట్ చేసి దేని ఖండమునకు దాని ఖండమును ఎదురుగా ఉంచినప్పుడు దేవుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో, వారి సంతానానికి ఏం జరగబోతుందో, అబ్రహాం గారు ఎప్పుడు మరణిస్తారు, ఎలా తన పితల దగ్గరికి నెమ్మది నొంది ఆ స్థలానికి చేరతారు, దేవుడు అబ్రహాం గారి యొక్క భవిష్యత్తు కోసం, అబ్రహాం గారి పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలు లేదా దేవుని చిత్తాన్ని చాలా స్పష్టంగా మాట్లాడతారు. అంత మాత్రమే కాకుండా ఆ ఖండముల మధ్య డివైడ్ చేసిన ఆ బాడీ పార్ట్స్ మధ్య అగ్ని నడిచిపోయాను, అగ్ని జ్వాలలు నడిచిపోయినని వాక్యం చెప్తా ఉంది. ఇదేంటి అని చూస్తే ఇది దేవుని యొక్క శక్తి, ది డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ పవర్. మన జీవితంలో దేవుని చిత్తాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి, లేదా భవిష్యత్తులో ఏం జరగబోతుందో, మన పట్ల దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని ప్రణాళిక ఏమై ఉందో మనం తెలుసుకోవాలనంటే, లేదా మన జీవితం ద్వారా దేవుని యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి అనేది డెమాన్స్ట్రేట్ అవ్వాలి, కనుపరచబడాలి అంటే వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తుంది, మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి, సెట్ అపార్ట్, నిన్ను వేరుగా ఉంచుకోవాలి అని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాకుండా ఆదికాండం 21వ అధ్యాయంలో చూస్తే అబ్రహాం గారు అబీమెలెకుతో ఒక నిబంధన చేసుకుంటారు. ఈ బావిని నేనే తవ్వించాను అని గుర్తెరగడానికి ఒక 7 గొర్రెలను 7 పెంటి పిల్లలను వేరుగా ఉంచెను అని వాక్యం చెప్తుంది. అప్పుడు అబీమెలెకు అడుగుతాడయ్యా, ఎందుకు ఈ 7 గొర్రె పిల్లల్ని ఎందుకు వేరుగా ఉంచుతున్నాను అంటే అబ్రహాం గారు చెప్తారు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థంగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెను అని చెప్పని. అక్కడ వాళ్ళు ప్రమాణం చేసిన చోటుకు వాళ్ళు పెట్టిన పేరేనంటే బేర్షెబా. దాని మీనింగ్ ఏంటంటే సాక్షార్థమైన బావి. ఎప్పుడైతే ఈ 7 పెంటి పిల్లలను లేదా గొర్రె పిల్లలను వేరుగా ఉంచాడో, సెటపార్ట్ చేశాడో, దానికి అక్కడ వాళ్ళు పెట్టిన పేరేనంటే వాళ్ళు నిబంధన చేసుకున్న స్థలానికి సాక్షార్థమైన బావి అని పేరు పెట్టారు. మన జీవితంలో కూడా మనం వేరుగా ప్రభు కోసం బ్రతికినప్పుడు మనం సాక్షార్థంగా దేవునికి ఒక గొప్ప విట్నెస్లాగా, ఒక నడిచే సువార్తల్లాగా మనం ఉండగలుగుతాం, లేదా దేవుని మన జీవితాల ద్వారా కనపరిచే వాళ్ళంగా ఒక మంచి టెస్టిమోనియల్ లైఫ్,
ఒక సాక్షార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. నేను అందుకే చెప్తా ఉన్నా, అందరూ చేస్తున్నారుగా, సో నేను కూడా చేస్తా. అందరూ పాపంలో బ్రతుకుతున్నారుగా, సో నేను కూడా బ్రతుకుతా. నేను మరలా చెప్తున్నా, అందరితో పాటు అదే ప్రవాహంలో మనం కూడా కొట్టుకొని పోతే మన జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోలేం. దేవుని యొక్క శక్తిని మన జీవితాల ద్వారా ఇతరులకి కనపరచలేం. సాక్షార్థమైన లైఫ్, ఒక జీవితాన్ని మనం కలిగి ఉండలేం. సో సమూయేలు గారిని చూస్తే ఏలీ కుమారులు చేస్తున్నారుగా, సో నేను కూడా చేస్తాను అనుకుంటే బహుశా బైబిల్లో సమూయేలు గ్రంథం అనేది ఉండేది కాదేమో. లేదా ఇశ్రాయేలుకి ఆశీర్వాదకారకంగా ఒక దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకునేంత ప్రార్థనాపరుడుగా ఆయన అవ్వలేకపోయేవాడేమో. దేవుని చేత ఒక బహుబలంగా వాడబడిన ప్రవక్తని మనం చూడలేకపోయేవాళ్ళమేమో. అందుకే చెప్తున్నా, అందరు చేస్తున్నారని చేయొద్దు, దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడదాం. దానియేలు గారిని చూస్తే హీ డజన్ వాంట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్, తను అపవిత్రపరచుకోకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని బట్టి దేవుడు సింహాసనం మీద దానియేలు గారిని కూర్చుండబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతోమంది రాజుల దగ్గర ఒక మంచి ఉన్నతమైన అధికారిగా ఒక గొప్ప పొజిషన్ని దేవుడు దానియేలు గారికి ఇచ్చారు. సో దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. సెట్ పార్ట్ అని మీరు మాతో మాట్లాడుతున్నారు. ఒక ప్రత్యేకమైన జీవితం, వేరు చేయబడిన జీవితం మేము జీవించడానికి కృపను అనుగ్రహించండి. మేము ఫ్లోతో పాటు కొట్టుకొని పోకుండా నీ కొరకు రోషంగా నిలవబడ్డానికి, ప్రత్యేకంగా ఉండడానికి, లోకంలోనే ఉన్న లోక మాలిన్యం, లోక పాపం అంటకుండా వేరుగా జీవించడానికి కృపను అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.